ఈరోజు ఈ వీడియోని ఆవేశంతో చేయాలి అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఈరోజు ఈ వీడియోని ఆలోచనతో చేయాలి అనుకుంటున్నా. దీనికి కారణం ఏంటి అంటే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, మనిషివా మోహన్ బాబువా అని చెప్పేసి మన టాపిక్. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, పెద్దోళ్ళు ఒక సామెత వాడేవారు, మనిషివా జంతువా అని చెప్పేసి. కానీ ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా దిగిపోయినాయి అంటే ఇప్పుడు సామెతని మార్చేసి మనిషివా మోహన్ బాబువా అనవలసి వస్తుంది. ఎందుకు అనవలసి వస్తుందంటే ఇది మోహన్ బాబు గారు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం. మోహన్ బాబు గారు ఒక మంచి యాక్టర్, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఒక జమానాలో థియేటర్లో ఆయన సినిమా వచ్చింది అంటే లేచి చప్పట్లు కొట్టిన వాళ్ళల్లో కోట్లాది మందిలో నేను కూడా ఒకడిని, అందులో ఎట్లాంటి సందేహం లేదు. హీఈస్ అ బ్రిలియంట్ యాక్టర్. కానీ దాంతోపాటు ఆయనకి దేవుడిచ్చిందా తెలియదు, ఆయనకి స్వతహాగా వచ్చిందో తెలియదు, కానీ ఒక అహంకారం అనేది వచ్చింది. అది చాలాసార్లు బయటపడ్డది. మనం చాలాసార్లు వినుంటాం, మోహన్ బాబు ఫలానా వ్యక్తిని కొట్టిండు, మోహన్ బాబు ఫలానా వ్యక్తిని తిట్టిండు, మోహన్ బాబు ఫలానా వ్యక్తిని అవమానించిండు అని చెప్పేసి ఇది ఎప్పుడు వింటూనే ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ఆయనకి ఉన్నటువంటి అహంకారం. 72 సంవత్సరాల వయసులో ఈరోజు మోహన్ బాబు గారు ప్రవర్తించిన తీరు చూస్తుంటే నిజంగా సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకునే పని మోహన్ బాబు గారు చేసిండు. ఇక్కడ అసలు ఏం చేసిండో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఒక్కసారి చూపించడం నా ధర్మం కాబట్టి ఇక్కడ చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి ఈ వీడియో. ఆయన ఏం చేసిండు, మీడియా మైక్ తీసుకొని మీడియా ప్రతినిధుల మీద అదే మైక్ తోటి దాడి చేసిండు. ఆ మైక్ ఎవరిది అంటే TV9 వాళ్ళది. ఆయన చేసినటువంటి దాడి ఇక్కడ మనం చూసుకుంటే 72 సంవత్సరాల ఒక వ్యక్తి, ఆ వయసులో మనిషికి ఒక నిలకడ అన్నది ఉండాలి, మనిషికి ఒక ఆలోచన అన్నది ఉండాలి. కాకపోతే ఆయన చేసినటువంటి దాడిలో ఆ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో, మీడియా ప్రతినిధి TV9కి సంబంధించి, ఆయనకి చాలా గాయాలైనాయి. ఎంతలా అయినాయి అంటే ఆయనకి ఫ్రాక్చర్లు అయినాయి, తల మీద 2-3 ఫ్రాక్చర్లు అని చెప్పేసి చెప్పారు. ఒక్కసారి అది కూడా చూద్దాం మనం. ఇక్కడ మనం చూసుకుంటే ఇది చూడండి, TV9 వాళ్ళు వేసినటువంటిది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు రంజిత్ పరిస్థితిని చూసి హుటాహుటిన సిటీ స్కాన్ కు పంపించారు వైద్యులు. చెవికి కన్నుకు మధ్య ఉండే జైగోమాటిక్ బోన్ 3 లెవెల్ ఆఫ్ ఫ్రాక్చర్ అయినట్టుగా డాక్టర్స్ నిర్ధారించారు. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్స్ తెలిపారు. ఈ మీడియా ప్రతినిధి పేరు రంజిత్. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఎందుకు నేను సిగ్గుతోటి తలదించుకోవాలి మోహన్ బాబు గారు అని చెప్పిన అంటే, ఈ మీడియా ప్రతినిధి రంజిత్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాల వేసుకున్నాడు, అంటే అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాడు. అయినా కూడా తన ధర్మాన్ని నిర్వర్తించాలి కాబట్టి, మీడియా ప్రతినిధి కాబట్టి తాను ఉద్యోగం చేయడానికి, తన ధర్మాన్ని నిర్వర్తించడానికి అక్కడికి వెళ్తే మోహన్ బాబు గారు విచక్షణ రహితంగా నిజంగా ఏమడిగిండు ఈయన అంటే, మీడియా ప్రతినిధి ఒకటే అడిగిండు. ఏమడిగిండు అంటే, చెప్పండి మోహన్ బాబు గారు అన్నాడు. అంతే, ఒక్కటే మాట, ఇంకా దగ్గర కూడా వెళ్ళలేదు. అట్లాంటి వ్యక్తి మైకుని తీసుకొని అదే మైక్ తోటి తల మీద కొడితే ఆయనకి ఇక్కడ ఫ్రాక్చర్లు అయినాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే సర్జరీ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఏదో ప్లాస్టిక్ సర్జరీ ఏదో అంటారంట. డాక్టర్లు ఆల్రెడీ నిర్ధారించారు ఆయన తల మీద ఫ్రాక్చర్లు వచ్చినాయని చెప్పేసి. ఒక మాలలో ఉన్న వ్యక్తిని, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి వ్యక్తిని, అది కాకుండా ఒక జర్నలిస్టు, ఒక మీడియా ప్రతినిధిని ఇంత దారుణంగా కొట్టిండు మోహన్ బాబు గారు అంటే దానికి కారణాలు ఏంటి, మనం కారణంలోకి వెళ్దాం. కారణం ఏంటి అంటే కొన్ని రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి గొడవలు. ఆ గొడవలలో భాగంగా ఆ గొడవలు చాలా పెద్దగా పోలీస్ స్టేషన్ల దాకా పోయినాయి, హాస్పిటల్స్ దాకా. మంచు మనోజ్ గారిని కొట్టిరు అని చెప్పేసి ఆయన వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ గొడవలు పెద్దగా అయినాయి కాబట్టి ఆ గొడవలు ఏంటి అని చెప్పేసి చూపించడం అన్నది ఒక మీడియా ప్రతినిధిగా ఆయన ధర్మం కాబట్టి ఆయన ధర్మాన్ని నిర్వర్తించడానికి పాపం అక్కడికి వెళ్ళాడు. కానీ మన సమాజం ఎట్లాంటిది అంటే నిజంగా కోడి పైన ఉన్నటువంటి బొచ్చు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా విశ్లేషించేటటువంటి మేధావులు చాలామంది ఉన్నారు. ఆ మేధావులు ఏమంటారు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే వీడియోలో పక్కన చాలామంది రాశారు. ఇక్కడ ఏంటి అంటే, ప్రతి ఒక్కడి కుటుంబంలో ఏదో ఒక విషయం మీద గొడవ జరుగుతూ ఉంటుంది, దాన్ని భూతద్దం పెట్టి చూపాల్సిన అవసరం మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, విలేకరులకు కానీ లేదు కదా అని చెప్పేసి, వాళ్ళ ప్రైవేట్ పర్సనల్ వ్యవహారాల్లో మీడియా పోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది, ఈయననే కాదు ఈయన లాంటి వాళ్ళు చాలామంది కొంతమంది కామెంట్లు చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఒకటే విషయం, ఇట్లాంటి మేధావులు ఎవరైతే ఉన్నారో, అంటే కోడి బొచ్చును కూడా గమనించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే
ఒక వ్యక్తి ప్రైవేటు జీవితం అనేది ఆ వ్యక్తికి 100% అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ ఈయన ప్రైవేటు వ్యక్తి కాదండి, ఈయన ఒక పబ్లిక్ ఫిగర్. మీరు ప్రైవేటు వ్యక్తి కావాలి అంటే మీరు పబ్లిక్లోకి రాకుండా ఈ సినిమాలలోకి రాకుండా ఏదో ఒక వ్యాపారం చేసుకుని ఉంటే, ఆ వ్యాపారి కుటుంబంలో ఏదో గొడవలు జరిగి ఉంటే మీడియా ఎందుకు పోద్ది? రోజు ఎన్నో గొడవలు జరుగుతాయి ఎన్నో కుటుంబాలలో, మీడియా పోయి మైక్ పెడుతుందా? కాదు, ఈయన ఒక పబ్లిక్ ఫిగర్. రెండవది, ఈయన పబ్లిక్ ఫిగర్ అయినప్పటికీ కూడా ఈయన ఇంట్లో గొడవ జరిగి ఉంటే దాని అసలు మీడియా దాకా వచ్చేదే కాదు. ఆ గొడవ చేసుకుని ఆ గొడవని పోలీస్ స్టేషన్ల దాకా తీసుకెళ్ళింది మోహన్ బాబు గారు. ఆ గొడవని తీసుకొచ్చి వీధిలో వేసింది మోహన్ బాబు గారి కుటుంబ సభ్యులు. అట్లాంటప్పుడు గొడవ జరుగుతుంది, బౌన్సర్లు వచ్చి కొట్టుకుంటున్నారు అన్నప్పుడు మీడియా వెళ్ళి కవర్ చేయదా? ఈ విషయాన్ని ఒక్కసారి ఇట్లాంటి మేధావులు ఎవరైతే అంటున్నారో కుటుంబ సమస్యలు తీసుకెళ్లి రోడ్డు మీడియా చూపిస్తుంది అని మీడియాని ఎవరైతే అంటున్నారో వాళ్ళకంటున్నాను నేను 100%, 110% అక్కడ జరిగినటువంటి గొడవని ప్రతి మీడియా వారు కవర్ చేయాలి. అదే మీడియా యొక్క ధర్మం. ఇప్పుడు మోహన్ బాబు గారే కాదు, రేపు పొద్దున వేరే ఏది జరిగినా కూడా కవర్ చేయాలి. చిరంజీవి గారి కుటుంబంలో జరిగింది, మీడియా వాళ్ళు కవర్ చేశారు. నాగార్జున గారి కుటుంబంలో జరుగుతుంది, మీడియా వాళ్ళు కవర్ చేశారు. ఎప్పటి వరకైతే ఆ విషయం మీ కుటుంబం లోపల ఉంటుందో ఎవడు రాడు, అది మీ కుటుంబ సమస్య. రోడ్డున మీరు పడేసుకుంటేనే మీడియా వస్తుంది. అంతేకాని ఇక్కడ మీడియా తప్పు, సరే వచ్చిండు తప్పు చేసిండే అనుకున్నాం, అయినప్పటికీ కూడా రాజ్యాంగంలోని ఏ సెక్షన్ ఒక మీడియా పర్సన్ని కొట్టాలి అని చెప్పేసి అనుమతులు ఇస్తుంది? అట్లంటే రోజు గొడవలే జరుగుతాయి మన దేశంలో. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టుకుంటూనే కూర్చుంటాడు, అదే చేద్దామా? ఇదే కరెక్ట్ పనే? 72 సంవత్సరాల వయసులో కూడా ఆయనకి ఇంత ఇంగితం లేదు మోహన్ బాబు గారికి. ఆయనకి ఇంగితం నేర్పించడం పోయి కొంతమంది మేధావులు లేదు మీడియా వాళ్ళే ఓవర్ చేశారు. ఏం చేశారు మీడియా వాళ్ళు? బయట వేసుకున్నారు కాబట్టి వాళ్ళు కవర్ చేయడం వాళ్ళ బాధ్యత కాబట్టి వెళ్ళారు. మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినప్పుడు ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. ఏంటంటే మోహన్ బాబు గారు ఆయన సినిమాలకి మీడియా కావాలి, సినిమా ప్రమోషన్లకి మీడియా కావాలి, ఆయన ఏదో సినిమా గేమ్స్ ఏదో పెడితే దానికి మీడియా కావాలి, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లకి మీడియా కావాలి, ఆయన చిల్లర కబుర్లు చెప్పడానికి మీడియా కావాలి. కానీ ఆయన సమస్యలని మీడియా వెతికి తీస్తే మాత్రం ఆ మీడియా తప్పు మీడియా అంట. ఎంత దారుణం అండి, ఎంత దారుణం! అది మనం ఆలోచించాలి. రెండో విషయము, ఆయన ఒక ఆడియో కూడా బయటికి తేవడం జరిగింది. ఆ ఆడియోలో కూడా చాలా విషయాలు ఆయన మాట్లాడిండు. సరే, నేను ఆడియో ఇప్పుడు ప్లే చేయను, కానీ అందులో ఒక విషయం మాత్రం మాట్లాడిండు ఆయన. ఏంటంటే ఆయన కాలేజీల గురించి, ఏదైతే మోహన్ బాబు గారి సంస్థలు ఉన్నాయో, కాలేజీలు ఉన్నాయో వాటి గురించి మాటికి, అంటే ఆయన ఆడియో రిలీజ్ చేసింది మంచు మనోజ్ గారికి హితబోధ చేద్దాము అని. ఆ హితబోధలో మాటికి కాలేజ్ గురించి మాట్లాడుతున్నాడు, సంస్థల గురించి మాట్లాడు, విద్యా సంస్థల గురించి. నేను ఒకటే విషయం మాట్లాడుతున్నాను, ఏంటంటే మంచు మనోజ్ గారు విద్యా సంస్థల్లో ఏదో తప్పు జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడానికి ప్రయత్నించాడు. దాన్ని మోహన్ బాబు గారు అక్కడ ప్రెస్ చేయడానికి, ఆ పనికి మోహన్ బాబు గారు ప్రయత్నిస్తున్నారు. అంటే ఏంటి, ఏదైనా జరుగుతుందా, తప్పు జరుగుతుందా? ఒకసారి సమాధానం చెప్పాలి. ఇక సరే, నిన్న సాయంత్రం ఒక మీడియా పర్సన్ని ఇంత దారుణంగా కొట్టిండు మోహన్ బాబు గారు. కొట్టిన తర్వాత ఏమైంది అంటే పోలీసులు కేసు బుక్ చేశారు. కేసు బుక్ చేయగానే చూడండి ఎంత పెద్ద హీరో మన హీరో, కేసు బుక్ చేయగానే దెబ్బకి పడిపోయి ఏం చేసిండు అంటే ఆయన కొట్టి ఆయనే వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. ఇక్కడ చూడండి, ఇది హాస్పిటల్ లోపల నుంచి వచ్చినటువంటి ఒక వీడియో. అగో హాస్పిటల్ లోపల మన మోహన్ బాబు గారు అడ్మిట్ అయ్యిండంట, పనుకున్నాడు. ఈ వీడియో కూడా కావాలని లీక్ చేపించారు, ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నా అని చెప్పాలి, ఎందుకంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా వచ్చి. ఇది ఎట్లుందంటే, ఇది చూడంగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది, బాలకృష్ణ గారిది. ఒక జమాన్లో బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినాయి, ఎవరికో తగిలింది అని చెప్పేసి చెప్తే అప్పటికప్పుడు బాలకృష్ణ గారిని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో చేర్పించి ఈయన పిచ్చోడు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆ కేసును క్లోజ్ చేశారు కదా. సేమ్ అదే టెక్నిక్ ఇక్కడ వాడుతున్నారు. మీడియా అతన్ని కొడితే కేసు బుక్ అయితే లేదు హెల్త్ బాగాలేదు అని చెప్పడానికి అప్పటికప్పుడు తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. రేపు పొద్దున సర్టిఫికేట్ కూడా తీసుకొస్తారు, ఈయన హెల్త్ బాగాలేకుంటే, ఆయనకి ఏదో హార్మోనల్ ప్రాబ్లం ఉండే, ఆయనకి ఏదో ఇష్యూ ఉండే అని చెప్పేసి, అందుకే పాపం ఆయన అట్లా రియాక్ట్ అయ్యిండు, ఆయన బీపీ చాలా ఉండే అని చెప్పేసి డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఇస్తాడు. ఇవన్నీ నల్లకోటులు. అంటే ఇక కొంతమంది ఉంటారులేండి అడ్వకేట్లలో కొంతమంది న్యాయం కోసం, విధుల కోసం ప్రాణాలు ఇచ్చే అడ్వకేట్లలో కూడా ఒకరిద్దరు ఉంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియా ఇది. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో హాస్పిటల్లో, లేకపోతే నిన్ను తీసుకెళ్ళి బొక్కలు వేస్తారు, ఉన్న ఇజ్జత్ కూడా పోద్ది అని చెప్పేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో వేసే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటారు. కానీ విషయం ఏంటంటే, ఈరోజు ఇప్పటిదాకా కూడా ద మీడియా రిపోర్ట్లో నేను ఏ వీడియో కూడా చేయలే మోహన్ బాబు గారి మీద. 3-4 రోజుల నుంచి డ్రామా నడుస్తుంది, ఎప్పుడు చేయలే. ఎందుకు చేయలేదు అంటే కేవలం అది వాళ్ళ కుటుంబ సమస్య. సరే, ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే గంటకో 2 గంటలకో ఈ సమస్య తీరిపోద్ది అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. కానీ ఈరోజు ఈ వీడియో నేను చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మీడియా మీద చేయెత్తండి.
మీడియా మీద చెయ్యి ఎత్తితే అది ఎంత పెద్ద తప్పు అది మోహన్ బాబు గారికి తెలియాలి. అందుకే నేను క్లారిటీగా ఒకటే విషయం ఇక్కడ చూసుకుంటే మీరు మన గౌరవనీయులు నేను ఎంతగానో గౌరవించేటటువంటి ఇక్కడ చూసుకుంటే రఘునందన్ రావు గారు ఒక ట్వీట్ చేసిండు. ఈయన ఒక అడ్వకేట్, చాలా మంచి ట్వీట్ చేసిండు. ఏమని అంటే సింపుల్గా ఇది అన్ఎక్స్పెక్టబుల్, యాక్సెప్ట్ చేయలేము, ఈయనని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పేసి, ఈయన మీద కేసు కట్టండి అని చెప్పేసి ఇక్కడ ఒక మంచి మాట చెప్పిండు రఘునందన్ రావు గారు. ట్వీట్ చేసిండు ఎమ్మటే, నిన్న నైటే చేసినట్టున్నాడు. ఇది ఏంటి అంటే సభ్య సమాజంలో మనం బతుకుతున్నప్పుడు ఇది మన బాధ్యత. ఎవడైనా తప్పు చేస్తే తప్పు చేసిన వాడిని తప్పు చేసినా అని చెప్పేసి చెప్పాలి. కానీ కొంతమంది దాన్ని వెనకేసుకురావడము, కొంతమంది దానికి రాజకీయాలకు వాడుకుంటున్నారు. అంటే కొంతమంది వాడుకుంటున్నారు, చెప్పడం ఏంటి కానీ వాడుకుంటున్నారు. వాళ్ళకి నేను ఒకటే విషయం చెప్తున్నా, ప్రతి విషయాన్ని రాజకీయాలకు దూర్చొద్దు. ఎందుకంటే దూరిస్తే ఏమవుతుంది అంటే ఫైనల్గా ఆ కంపు మీ మీదనే పడుతుంది. రేపు పొద్దున కడుక్కోలేక మనమే చావాలి. అందుకే జాగ్రత్తగా పాయింట్ మనం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. కొన్ని పార్టీలకి నేను చెప్తున్నా. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది నాయకులు, కొంతమంది మంత్రులు ఈ విషయం మీద మాట్లాడారు. లేదు జరిగింది చాలా ఘోరము, మీడియా వాళ్ళని ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మంత్రి పొంగులేటి గారు కూడా ఈ విషయంలో అనుకుంటా ఆయన చెప్పిండు. మంత్రి గారు కాకుండా ఇంకా చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు. నిజంగా ఇది చాలా అంటే చాలా దారుణం. అదే కాకుండా ఇక్కడ మనోజ్ గారు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది మీడియాతో. ఆయన ఏం మాట్లాడిండు అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఓకే, మా నాన్న దేవుడు మనోజ్ ఏంటి టీజీ కుటుంబం కోసం ఎంతో కష్టపడి చేశానని మంచు మనోజ్ తెలిపారు. మా నాన్న నాకు దేవుడు. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడిండు మనోజ్. ఇవాళ మీరు చూస్తున్న వ్యక్తి కాదు ఆయన, అంటే మా నాన్న దేవుడే కానీ ఇప్పుడు మీరు చూస్తున్న మోహన్ బాబు ఆ మోహన్ బాబు కాదు అంటున్నాడు. ఇక్కడ చూసుకుంటే వేరే వాళ్ళు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. వేరే వాళ్ళు ఆయనని తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎవరు అంటే మన మనోజ్ చెప్తున్నాడు. ఓకే, ఎక్కడ ఉంది? ఓకే, కలర్ చేంజ్ చేద్దాం. ఇగో ఇక్కడ ఉంది చూడండి. వేరే వాళ్ళు ఆయనని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలా జాగ్రత్తగా చూడండి, కొన్ని పేర్లు కూడా చెప్పిండు. ఏంటి అంటే మా అన్న వినయ్ నాన్నపై గన్ను పెట్టి కాలుస్తున్నారు. అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. నాన్నగారి భుజాల మీద గన్ను పెట్టి నా మీద ఫైర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నాన్నని మధ్యలో పెట్టి అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నాను, అంతేకాని నాన్నని కాలుస్తున్నారు అని చెప్పేసి చెప్పాలనుకోవట్లేదు. నేను అనుకుంటున్నా. ఇక చూసుకుంటే నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప కాదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పు కానే కాదు. నెక్స్ట్ చూసుకుంటే అది నచ్చక కుట్ర చేస్తున్నారు. నేను నా భార్య ఎవరి పనివారు చూసుకుంటున్నాం అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు. చాలా మంచి విషయం మాట్లాడిండు మనోజ్. నిజంగా ఇది దారుణం ఇది. ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ మనోజ్ ఇంకొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటో ఆ విషయాలు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మీడియా ముందు ఏడ్ చేసిన మంచు మనోజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక విషయం మనం చూస్తున్నాం. తెలంగాణ ఓకే, కుటుంబంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో హీరో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నాన్న తరఫున జర్నలిస్టులకి క్షమాపణలు చెబుతున్నా ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. అంటే వాళ్ళ నాన్న జర్నలిస్టుని కొట్టి బొక్కలు ఎరగొడితే మనోజ్ ముందరకు వచ్చి క్షమాపణలు కోరుకుంటున్నాడు. నా కోసం వచ్చిన జర్నలిస్టులకి ఇలా జరగడం బాధాకరం. నా భార్య కూతురి పేరు లాగుతున్నారు. ఈ సమస్యకి పరిష్కారం చూపాలని బంధువుల కాళ్ళు కూడా పట్టుకుంటానని చెప్పా. ఈరోజు సాయంత్రం అన్నీ చెప్పేస్తా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మనోజ్ గారు. మంచి విషయం ఏంటంటే మంచు మనోజ్ ఎట్లాంటి వ్యక్తి అన్నది ఆల్రెడీ ఒక క్లారిటీ అన్నది తెలుగు సమాజానికి ఉన్నది. ఆయన ఎట్లాంటి వ్యక్తి, ఆయన చేసినటువంటి అంటే ఓవర్గా దూకుడుగా నేను ఇది తాజ్మహల్ నేనే కట్టినా, చార్మినార్ నేనే కట్టినా అని చెప్పేసి మోహన్ బాబు గారి లాగా లేదంటే మంచు విష్ణు గారి లాగా మంచు మనోజ్ మాట్లాడు. మంచు మనోజ్ రియాలిటీ మాట్లాడతాడు అని చెప్పేసి చాలామంది అంటుంటారు. అదే విషయంలో
మంచి పని ఏం చేసిండు అంటే మీడియాకి ఇట్లా జరిగితే ముందుకు వచ్చి ఇక్కడ మనోజ్ క్షమాపణ చెప్పాడు. చాలా మంచి పని, చాలా మొగతనం. ఇదే యాక్చువల్గా మొగతనం అంటే ఏదో పెద్ద తొడలు కొట్టేయడం, నేను కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసి ఉంటే బాడీ బిల్డర్ని అయ్యేవాడిని, అది కాదు. ఇది అసలు మొగతనం. నెక్స్ట్ ఏమన్నాడు అంటే ఇక్కడ మనం చూద్దాం. మనోజ్ అన్నటువంటి ఇంకో మాట, జర్నలిస్టుల ధర్నాకు మంచు మనోజ్ మద్దతు. జర్నలిస్టులు నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ ధర్నా చేయడం జరిగింది. సినీ నటుడు మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కూడా పాల్గొని వారికి మద్దతు పలికారు. మా నాన్న తరఫున నేను మీడియాకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి దారుణం. ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను ఆయనను ఎలాంటి ఆస్తులు అడగలేదు అని ఆయన పేర్కొన్నారు. నిజంగా దారుణాతి దారుణం. కొడుకు ఇంతలా, సరే మనం ఇక కుటుంబం గురించి అంతగా డీప్గా వెళ్ళి మాట్లాడవలసిన అవసరం లేదు. ఒక విషయం మాత్రం క్లారిటీగా ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, మంచు మనోజ్ పెళ్లికి మంచు ఫ్యామిలీలో ఉన్నటువంటి విద్యా సంస్థలకి ఈ గొడవలకి సంబంధం ఉంది అని చెప్పేసి ఒక విషయం మాత్రం క్లారిటీగా అర్థమవుతున్నది. ఈ గొడవలు సద్దు మనగాలి అని చెప్పేసి ఒక మనిషిగా మనమందరం మనుషులుగా తప్పకుండా ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. కానీ మోహన్ బాబు గారు చేసినటువంటి ఈ దుశ్చర్య ఏదైతే ఉందో, ఈ గలీజు పని ఏదైతే ఉందో, దీనికి ఆయనకి శిక్ష పడాలి. మళ్ళీ దీంట్లో కాంప్రమైజులు చేసి మళ్ళీ ఈ విషయాన్ని ఫైల్ క్లోజ్ చేసే ప్రయత్నం అన్నది ఎవరూ చేయకూడదని విన్నవించుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా చివరిగా నేను చెప్దాం అనుకున్నా, అందుకే ఒక విషయం చెప్తా. మీడియా సోదరులకి అన్ని మీడియా సోదరులకి ఒక విషయం చెప్పాలి ఏంటంటే, అది సోషల్ మీడియా అయినా సరే, మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా సరే, మనకి న్యూస్ పేపర్లు అయినా సరే, అందరికీ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మనమందరము ఇట్లాంటి దారుణాలు జరిగినప్పుడు ఐక్యతగా ఉండాలి. ఐక్యత అన్నది మనలో కనిపించాలి. ఈరోజు ఒక వ్యక్తికి ఇట్లా జరిగింది అంటే రేపు పొద్దున నీకు కూడా జరుగుతుంది. అందుకే మీడియా అన్నది ఏకంగా ఉండాలి. వాడు సోషల్ మీడియా వాడు చిన్నోడు, నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా వాడిని, నేను పెద్దోడిని అని చెప్పేసి ఆలోచిస్తే దెబ్బకి ఏంటంటే మన ముడ్డి కిందనే మంట పెడతారు ప్రజలు. అందుకే మనము వేరు వేరు కాదు, అందరము ఒకటే. మన పేరే మీడియా సత్తా ఏంటో ఒకసారి మోహన్ బాబు గారికి ఫ్యూచర్లో కూడా చూపించాలి. మోహన్ బాబు గారిని సోషల్ బైకాట్ చేయాలి మీడియా. మోహన్ బాబు గారినే కాదు, మోహన్ బాబు గారి కుటుంబాన్ని కూడా సోషల్ బైకాట్ చేయాలి మీడియా అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా వాళ్ళని. ఇక పోలీసు వాళ్ళకు కూడా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఇది చాలా దారుణమైనటువంటి ఘటన. నో డౌట్ తెలంగాణలో పోలీసులు ఇమ్మీడియట్గా కేసు పెట్టిర్రు, చాలా బాగా పనిచేస్తున్నారు. ఆల్రెడీ మీడియా పర్సన్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో ఆయన వాంగ్మూలం కూడా తీసుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు. ఈ కేసుని లాజికల్ కంక్లూజన్ వరకు తీసుకెళ్ళండి. మధ్యలో ఎక్కడో ఎవడో చెప్పిండు లేదా వేరే డిస్టర్బెన్స్ వస్తాయి, పోలీసుల మీద ఎప్పుడు ప్రజలు వస్తాయి. కానీ ఈ కేసుని మీరు పర్సనల్గా, పోలీసు వాళ్ళు పర్సనల్గా, ముఖ్యంగా డీజీపీ గారు తీసుకొని ఈ కేసుని లాజికల్ కంక్లూజన్ వరకు తీసుకెళ్ళాలి. తప్పకుండా మోహన్ బాబు లాంటి వ్యక్తులకి శిక్ష పడాలి అని చెప్పేసి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. అంతేకాదు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇక ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈరోజు వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.